అవసరం కదా అది, నీ బాధ్యత కదా అది. ఒక రావడం పోవడమేనా? ఒక్కసారి అడిగి చూడండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. మీకు నచ్చిన టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పాస్ నాది తప్పైంది, పొరపాటు అయింది, ఇప్పుడు నుంచి నువ్వు ఎంతైతే నేర్చుకుంటా సార్, నన్ను పాస్ అయ్యేటట్టు చేయండి అని చెప్పండి. అయితే ఛాలెంజ్, ఖచ్చితంగా పాస్ అవుతారు మీరు. అంత కెపాసిటీ ఉంది ప్రతి టీచర్ దగ్గర. మీకు మామూలు మనుషులాగా కనపడుతుంటారు టీచర్లు, చాలా కెపాసిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, మీకు తెలియదు. వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళ దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి, మనం వాడుకోవట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఈ టైం నుంచి, ఈ క్షణం నుంచి అయినా అన్ని స్టాప్ చేసుకొని టీచర్స్తో మంచిగా ఉండి వాళ్ళతో చెప్పించుకొని బాగా చదవండి. ఇప్పుడు ట్రై చేస్తే కూడా మీరు పాస్ కాగలరు. ట్రూత్ ఇది. ఇప్పుడు నుంచి ట్రై చేస్తే కూడా పాస్ అవుతారు. కాకపోతే టీచర్ చెప్పినట్టు మీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి అనకూడదు, కానీ చెప్తున్నా, మీకు చెప్పాలని అభిప్రాయంతో చెప్తున్నా. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కానీ, మీ అవసరం కదా అది, నీ బాధ్యత కదా అది. ఒక రావడం పోవడమేనా? ఒక్కసారి అడిగి చూడండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. మీకు నచ్చిన టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పాస్ నాది తప్పైంది, పొరపాటు అయింది, ఇప్పుడు నుంచి నువ్వు ఎంతైతే నేర్చుకుంటా సార్, నన్ను పాస్ అయ్యేటట్టు చేయండి అని చెప్పండి. అయితే ఛాలెంజ్, ఖచ్చితంగా పాస్ అవుతారు మీరు. అంత కెపాసిటీ ఉంది ప్రతి టీచర్ దగ్గర. మీకు మామూలు మనుషులాగా కనపడుతుంటారు టీచర్లు, చాలా కెపాసిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, మీకు తెలియదు. వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళ దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి, మనం వాడుకోవట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఈ టైం నుంచి, ఈ క్షణం నుంచి అయినా అన్ని స్టాప్ చేసుకొని టీచర్స్తో మంచిగా ఉండి వాళ్ళతో చెప్పించుకొని బాగా చదవండి. ఇప్పుడు ట్రై చేస్తే కూడా మీరు పాస్ కాగలరు. ట్రూత్ ఇది. ఇప్పుడు నుంచి ట్రై చేస్తే కూడా పాస్ అవుతారు. కాకపోతే టీచర్ చెప్పినట్టు మీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తు తెచ్చుకో.